హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా పెరట్లో కాచిన సొరకాయలు చూపించబోతున్నారండి మా వారు. చూసారా సొరకాయ ఎలా ఉందో? స్ప్రింగ్లా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా స్ట్రైట్గా పెరగట్లేదు, ఏదైనా కింద బరువు కట్టాల్సిందనమాట. బరువు కట్టక అది స్ప్రింగ్లా తిరిగిపోతుంది అనమాట. ఇంకా హార్వెస్ట్ చేసే టైం రాలేదండి, ఇంకా గ్రోత్ అవ్వాలి ఇది. చూసారు ఫ్రెండ్స్, ఇంకా కొన్ని 2 సొరకాయలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. సొరకాయలు వేయాలనే ఆలోచన వచ్చి మార్కెట్కి పంపిస్తే కొన్ని రకాల సొరకాయలు తీసుకొచ్చారండి, మా వారు వేశారు. చాలా బాగా ఎదిగిందనమాట. పూత బాగానే పూసింది, కాయలు కూడా బాగానే కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకొన్ని సొరకాయలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇది 2వ సొరకాయ ఫ్రెండ్స్, బాగుంది కదా, చాలా బాగా పెరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా ఇంకా తయారవ్వాలి, ఇంకా హార్వెస్ట్ చేయాల్సిన టైం రాలేదు దీనికి. ఇంకా 1 or 2 days పడుతుంది దానికి. ఈ సొరకాయ స్ట్రైట్గానే ఎదిగింది ఫ్రెండ్స్, స్ప్రింగ్లా ఏం లేదు, స్ట్రైట్గానే ఎదిగింది. కాకపోతే ఇంకా ఎదగాలన్నమాట. 1 or 2 days పడుతుంది ఇది ఇంకా గ్రోత్ అవ్వడానికి. ఇదిగో ఫ్రెండ్స్, ఇది 3వ సొరకాయ అనమాట. చాలా బారుగా ఎదిగింది, చూసారా? వీటిని ఇప్పుడు మేము హార్వెస్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. వీటిని దగ్గరగా మీకు జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఈ సొరకాయ ఎంత తాజాగా పెరిగిందో చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దురు కానీ. చూసారు ఫ్రెండ్స్, ఎంత తాజాగా ఎదిగిందో, చాలా బారుగా ఉంది కదా. ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, వీటిని అన్ని సహజ ఎరువులతో పండించాం ఫ్రెండ్స్, అందుకని అంత తాజాగా ఉందన్నమాట. ఇది 2వ హార్వెస్ట్ ఫ్రెండ్స్. ఇదివరకు కాచాయి 2, వాటిని కూరల్లోకి తయారు చేసామన్నమాట. ఇవి 2వ హార్వెస్టింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ సారి హార్వెస్ట్ మేము వీడియో తీయలేకపోయాము, అందుకే సెకండ్ టైం హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.